చిన్న లౌకికమైనటువంటి విద్య అభ్యసించాలన్నా గురువు కావాలి, ఒక ఉపాధ్యాయుడు కావాలి. పారమార్థిక విషయాన్ని అభ్యసించాలంటే గురువు వద్ద చాలా అవసరం. మరి తెలిపేవాడు ఒకడు కావాలి కదండి. చూడండి, ఒకడు ప్రశ్నించాడు, అయ్యా మీ తండ్రి పేరు ఏమి అని అడిగాడు. మా తండ్రి పేరు రామప్ప అని అంటాడు వాడు. వీడంటాడు ప్రశ్నించేవాడు, కాదు భీమప్ప అని అంటాడు. అయ్యా నా తండ్రి పేరు రామప్పయ్యా అని అంటాడు. కాదయ్యా నీ తండ్రి పేరు భీమప్పనే. నా తండ్రి పేరు భీమప్ప లేదు రామప్ప అని వాడంటాడు. రామప్పని ఎట్లు చెప్తే నీ తండ్రి పేరు అని ప్రశ్నిస్తే, నా తల్లి చెప్పింది కాబట్టి నాకు తెలిసింది. అదే రీతిగా ఆ రామప్పని తెలుసుకోవాలంటే, ఆ దేవుణ్ణి తెలుసుకోవాలంటే కూడా తల్లి లాంటి హృదయం కలిగినటువంటి పరమ పవిత్రుడైనటువంటి ఆ సద్గురు నాథుడు కావాలి, లేకుంటే తెలిసేలేదు. చూడండి, పాపములో ఉన్నటువంటి వాడిని బయట తీయాలంటే పాపము లేనటువంటి వాడే కావాలి. గ్రుడ్డి వానికి దారి చూపించాలంటే బాగా కన్నులుండనటువంటి వాడే కావాలి. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని వాడి కర్మములు గైకని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణుని కొందరటగందు రకించన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని వాడి. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు జత అయితే గమ్యాన్ని చేరడానికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. పాపము లేనటువంటి సద్గురువే పాపకూపంలో పడినటువంటి మానవులను ఉద్ధరించేదానికి సాధ్యమవుతుంది. ఆ సాధన నేర్పుతాడు గురువు.